నారాయణపేట జిల్లా మహిళా సంక్షేమ శాఖ కార్యాలయంలో జిల్లా అధికారి ఒక వ్యక్తికి వ్యక్తిగతం ఉంటే ఇంటికి పరిమితంగా ఉండాలి కానీ కుటుంబ సభ్యులను మొత్తం ఆఫీసులో తెచ్చిపెట్టుకోవడం విడ్డూరంగా ఉందని ప్రజా సంఘాల వారు ప్రశ్నిస్తున్నారు. ఒకే కుటుంబంలోని సభ్యులకు 7 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని వాపోతున్నారు. ఒక జిల్లా సంక్షేమ శాఖలో ఒకే కుటుంబానికి చెందిన వారిని తీసుకోవడం ఏంటి? వీళ్లకున్న విద్యార్హతలు ఏమిటి? వీళ్ళని దేని ఆధారంగా తీసుకున్నారని, అన్ని జిల్లా ఆఫీస్కి సంబంధించిన ఆఫీసులోనే ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటని నిరుద్యోగులు ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. బాలరాం సిఐటియు జిల్లా కార్యదర్శి నారాయణపేట. ఈరోజు మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో అనేకమైన అక్రమాలకు పాల్పడుతున్నారు డిడబ్ల్యూ గారు. ఈయన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్కి అర్హత లేదు, అయినప్పటికీ ఎలాంటి ఆర్డర్ కాపీ లేకుండా ఈరోజు డిప్యుటేషన్ పేరుతోన హైదరాబాద్ నుండి వచ్చి జోన్ ఆఫీసరు ఇక్కడ ఆఫీసర్గా చలామణి అవుతూ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల మీద పెత్తనం చెలాయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయం మొత్తం అన్ని పేపర్లలో కూడా ఈయన గురించి అక్రమాలతో పాటు ఇతర విషయాలు కూడా పుంకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయినా నారాయణపేట జిల్లా కలెక్టర్ శ్రీ కోయ హర్ష గారు పట్టించుకోవడం లేదు, దీని గురించి మాట్లాడట్లేదు. ఎక్కడో ఒక చిన్న ఉద్యోగికి ఏదన్నా ఇబ్బంది, ఏదన్నా ఆయన ప్రాబ్లము అయితే ఆయనని సీరియస్గా మెమో ఇవ్వడమో లేకపోతే సస్పెండ్ చేయడమో రిమూవ్ చేయడమో ఈరోజు జిల్లా కలెక్టర్ యాక్షన్ చేస్తూ ఉన్నాడు. మరి అటువంటి యాక్షన్ను చిరు ఉద్యోగుల పైన తీసుకునేటప్పుడు ఒక జిల్లా ఆఫీసర్గా ఉన్న డిడబ్ల్యూ వేణుగోపాల్ యొక్క అనేకమైన అక్రమాలు, ఆరోపణలు ఈరోజు పేపర్లలో వస్తూ ఉన్నాయి. మరి వాటి విషయంలో ఈరోజు మన జిల్లా కలెక్టర్ ఎందుకు నిర్లిప్తగా ఉన్నాడు, ఎందుకు పట్టించుకోకుండా ఉన్నారు అనేది అనుమానాలకు తావిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాలపైన జిల్లా కలెక్టర్ స్పందించాలి, ఆయనను వెంటనే ఉండి సాగనంపాలి, సస్పెండ్ చేయాలి. ముఖ్యంగా ఈ మహిళా జిల్లా శిశు సంక్షేమ శాఖలో అనేకమైన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ అక్రమంగా అందజేస్తూ ఉన్నాడు, డబ్బులకు అప్పచెప్తూ ఉన్నాడు, జిల్లా వాళ్ళకు ఇచ్చేస్తూ ఉన్నాడు, అనర్హులకు ఈరోజు ఉద్యోగులు ఇస్తూ ఉన్నాడు డిడబ్ల్యూ గారు. కాబట్టి తాను ఆడితే ఆట పాడితే పాటగా ఈరోజు కొనసాగుతూ ఉంది. ఇంకా ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే ఈ ఆఫీస్ యొక్క లీలల సంగతి మొత్తం పేపర్లలో వస్తూ ఉంది. ఇవన్నీ విషయాలు జిల్లా కలెక్టర్ కనబడతలేవా, ఇట్లాంటి అక్రమాలు ఆయనకు వినబడతలేవనే సంగతి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఒక ఆమెకే దాదాపు 3-4 ఉద్యోగాలు కట్టబెట్టడం, అనర్హులుగా ఉన్న వారికి ఈరోజు ఉద్యోగులు ఇవ్వడం, స్థానికేతరులకు ఇవ్వడం, ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మిషన్ శక్తిలో జెండర్ స్పెషలిస్ట్గా ఉన్న వాళ్ళు, ముఖ్యంగా అనిత ఆమె అసలు ఈ జిల్లానే కాదు, ఈ జిల్లాకు వచ్చి ఆమెకు ఆ పోస్ట్ ఇవ్వడం అని జరిగింది. అదేవిధంగా ఇంకో పోస్టుకు సంబంధించి అనిత అని చెప్పి ఆమె ఎంఎస్డబ్ల్యూ చేయలేదు, ఆమెకు బీఈడి యాక్చువల్గా ఎంఎస్డబ్ల్యూ చేసిన వారికే ఇవ్వాల్సి ఉంది. అట్లా కాకుండా అనర్హులకు ఈరోజు పోస్టులు కట్టిపెడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అదేవిధంగా చిల్డ్రన్స్ హోమ్ కానీ, అదేవిధంగా ఓల్డేజ్ హోమ్ కానీ, సఖీ సెంటర్లో కానీ, ఇట్లా మొత్తం బాలభవన్లు కానీ, ఈ ఐసిడిఎస్కి సంబంధించి, అదేవిధంగా డిడబ్ల్యూ అంటే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్కి సంబంధించిన ఏదైతే ఉన్నో దానికి సంబంధిత ఆఫీసులలో కూడా ఈ రకంగా అనర్హులకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఒక్కొక్క ఉద్యోగాన్ని లక్షల రూపాయలు అమ్ముడు పోయిన పరిస్థితి మనకు అనధికారంగా కనబడతా ఉంది. దీనిపైన అధికారులు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొంతమందిని ప్రలోభపరిచి ఆయన ఒక ఆఫీసర్ ఉండి కొంతమంది ఆడవాళ్ళను, స్త్రీలను ప్రలోభపరుచుకొని అనేకమైన లీలలు చేస్తున్న పరిస్థితి అనేది మనకు తెలుస్తూ ఉన్న సంగతి చూస్తూ ఉన్నాం. పేపర్లలో కానీ, మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ అట్లా వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన విచారణ చేయాలి. ఈ రకంగా ముఖ్యంగా ఆయన ఎట్లాంటి ఆర్డర్ కాపీ లేకుండా ఈ జిల్లాలో పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇట్లాంటి ఆఫీసర్ పైన సరైన చర్య తీసుకోవాలి. లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని చెప్పి హెచ్చరిస్తాము.